పౌలు జీవితం వాక్యంతో నిండిపోయింది. ఇప్పుడు చెరసాలలో వారు లేరు. ఎక్కడున్నారు తెలుసా? దేవుణ్ణి ఆరాధించే సమయంలో పడిపోయారు. వాళ్ళకి కాలక్షేపం దొరికింది. వాళ్ళు సువార్త ప్రకటిస్తా వీధి చుట్టూ తిరుగుతున్నారు. కానీ వాళ్ళిద్దరిని ఒక చోట బంధిస్తే అక్కడ ఆరాధన స్థలంగా మార్చేశారు. ఏ ఆరాధన స్థలం అంటే స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, హెచ్చించడానికి సమయం దొరికింది అబ్బాయి. కాబట్టి మనం ఇద్దరం ఊరుకోకూడదు. ఈ శరసాలు బద్దలైపోయేలాగా ఆరాధన చేయాలి. శరసాలు బద్దలైపోయేలాగా మనం ఆరాధన చేయాలి. మనం ఆరాధన చేస్తే అలా ఉండాలి, కంపించబడాలని చెప్పి బంధించబడిన కట్లతో ఏం చేశారు తెలుసా? కూర్చొని ఆరాధన చేశారు. శరసాలు గజగజ వణికి ఆరాధనకు తట్టుకోలేక పరలోకం నుండి ఆత్మ వాళ్ళకి ప్రత్యక్షమైపోయి బద్దలైపోయింది. వాళ్ళ శరీరం అంతా వాక్యముతో నిండిపోయింది. వాళ్ళ దేహాలని దేవుని ఎలా స్తుతించాలో నిండిపోయినాయి అంట. వాళ్ళ ఆలోచన అంతా దేవుని ఎలా గణపరచాలని నిండిపోయినాయి అంట. అందుకని వాళ్ళు చెరసాలలో ఉండి కూడా ఆరాధన చేస్తుంటే చెరసాలు కంపించబడిపోయి ఆ ఖైదీలందరూ రక్షణలోకి వచ్చేసారు.